హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఉందండి. అందుకే నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ మీకు చూపెడుతున్నాను. ఏంటి అనేది చెప్తాను. మహాలయ పక్షాలండి. 15 రోజులు ఉంటాయండి. పౌర్ణమి నుండి అమావాస్య వరకే ఉంటాయండి. బ్రాహ్మలకి ఇస్తారు కదండి భోజనం. ఇంటికి పిలిచి ఎవరో పెడతలేదు కదండి. ఇప్పుడు అందుకని మనమే వెజిటేబుల్స్, పప్పులు, ఉప్పులు, రైసు, ఒక 5 రకాల కూరగాయలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తామండి. మహాలయ పక్షం మ్యాక్సిమం సండే చేసుకుంటారండి. కుదిరినాళ్ళు మధ్యలో అయినా చేసుకుంటారు. ఈ 15 రోజుల్లో ఎప్పుడు మంచిదైతే అప్పుడు చేసుకోవచ్చండి. చేస్తే మంచిదని అందరూ మ్యాక్సిమం చేస్తారు. తెలంగాణలో ఇంకా బాగా ఎక్కువ చేస్తారు. అందరినీ పిలుచుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు, నాన్ వెజ్ వండుతారు. మేము కూడా ఈరోజు అదే చేస్తున్నామండి. స్పెషల్స్ ఎక్కువే చేస్తున్నాం. నేను అంతా కూడా చూపెడతాను మీకు డే మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇవన్నీ మా అత్తయ్య గారు అన్నీ పెట్టేసుకున్నారండి, ప్యాక్ చేసేసుకున్నారు. చూడండి గారెలు వండుతున్నాను. మార్నింగే లేసానండి, మళ్ళీ పిల్లలతో కుదరదని గారెలు వండుతున్నాను. రోటీస్ పూరీలు కలుపుకున్నానండి. గారెలు అయితే వేస్తున్నాను, కొన్ని వేసేసాను. చూడండి అన్నీ చేస్తున్నాను. పూరీలు కూడానండి. ఓ పక్కన పిల్లలు వేసారండి, దోశ కూడా వేస్తున్నాను. హడావిడిగా చేసుకుంటున్నామండి. పూరీలు కండి నేను మైదా పిండి వాడినండి, చపాతీ పిండే వాడతాను. ఎందుకంటే మైదా కన్నా చపాతీ మంచిదని అన్నీ ముందు పెట్టుకున్నానండి. ఎవరు ఎప్పుడు లేస్తే వాళ్ళకి దోశ కానీ అన్నీ వేసిద్దామని ఓ పక్కన గారెలు వేసుకుంటానే అన్నీ చేసుకుంటున్నాను. పిల్లలు లేసారు, వాళ్ళకి బ్రష్ చేయించాను, వాళ్ళకి దోశ వేసి ఇచ్చేస్తే తింటూ ఉంటారని. ఇవి దేవుడికి పెట్టిన తర్వాతే తినాలి కదండి. అందుకని కూడా వాళ్ళకి స్పెషల్గా దోశ వేసి ఇస్తున్నాను. కంపల్సరీ నాన్ వెజ్ అయితే వండుతామండి. పూరీలు, గారెలు కూడా ప్రతి సంవత్సరం చేస్తామండి. స్వీట్ కూడా చేస్తామండి ఏదో ఒకటి. ఈసారి స్వీట్ ప్లేస్లో బయట నుంచి స్వీట్ బాక్స్ అయితే తెచ్చేసామండి. ఒక దాని మీద అయితే రైస్ పెట్టేసానండి. మళ్ళీ తర్వాత పొయ్యి బ్లాక్ అయిపోద్ది. నాన్ వెజ్ రెండు పొయ్యిల మీద వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, త్వరగా చేసుకోవాలని తాపత్రయం అంతా ఏం లేదు. పూరీలు అయితే వేస్తున్నాను. ఇది గోధుమ పిండితోనే చేస్తున్నానండి పూరీలు. మైదా అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే అందరూ తింటారు. ఈ రోజుల్లో మైదా కన్నా ఇదే బెస్ట్గా. మా అత్తగారేమో హడావిడిగా పూజ చేసేసుకుంటున్నారు. పక్కన పూజ అయిపోతే పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసుకోవచ్చు. నాన్ వెజ్ వండాలి కదండి, అందుకని ముందే పూజ అయితే చేసేసుకుంటున్నారు. నేను పక్కనేమో పూరీలు వేసుకుంటున్నాను. కొంచెం హడావిడిగా ఉందండి, నీట్గా లేదు అనుకోవద్దు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా అత్తగారిది. నేను బెలాయిస్తుంటే పూరీలు అత్తయ్య అయితే చేసేస్తున్నారు. దానిలో వేసి కాల్ చేస్తున్నారు. అది హెడ్ మీట్ అండి. ఇదేమో చికెన్ తీసుకొచ్చేసారండి. ఇంకోటేమో మటన్ అండి. 3 ఐటమ్స్ తీసుకున్నారు. చికెన్కి అయితే పెట్టేసామండి. ఫస్ట్ పొయ్యి ఖాళీ అయింది. ఇంకా రోజంతా బ్లాకే. మా అత్తయ్య గారు అయితే మటన్ వేసేసారు. ఆల్రెడీ మటన్ అవుతూ ఉన్నది. నాకు మటన్ రాదండి కొంచెం చేయడం, అందుకే అత్తయ్య చేస్తాను. నేను చికెన్ అయితే బాగానే చేస్తాను. చికెన్ అయితే ఫ్రైలాగా చేసుకున్నామండి, మటన్ గ్రేవీలాగా చేసాము. హెడ్ మీట్ ఏమో అత్తయ్య చేస్తారు. హెడ్ మీట్ కూడా రాదు నాకు. హెడ్ మీట్ అంటే తలకాయ కూర అండి. చూడండి, ఇదేమో తలకాయ కూర అండి. ఇదే మీకు చూపెడుతున్నాను, మొత్తం చూడండి. అత్తయ్య వేస్తుంటే మొత్తం వీడియో తీశాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, మసాలా, బిర్యానీ ఆకు మసాలా, పట్టా లవంగం ఇలా చేసి అవి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేసామండి. కలుపుతున్నారు. ఈ కర్రీ బాగుంటుందని, చాలా టేస్ట్ ఉంటుంది, తినమంటారు కానీ అంతగా నేను తినను, జస్ట్ టేస్ట్ చేస్తాను. తింటే మంచిదండి ఇది. చూడండి, ఇది ఎగ్జాక్ట్ చూపెడతాను చూడండి. కర్రీ మొత్తం కూడా మీకు అది బ్రౌన్ కలర్లో బ్రౌన్ అవుతూ ఉన్నాయండి. ఆనియన్స్ పక్కనే మటన్ కూడా ఉడుకుతూ ఉంది. వాటర్ పోసుకున్నాం. మటన్ ఉడకడానికి టైం పట్టింది కదండి, అందుకే అది ఫస్ట్ వేసాము మేము. చూడండి, దానిలోనే టమాటాస్ వేసారు. బ్రౌన్ అయిన తర్వాత టమాటాస్ వేసారు. టమాటా కంపల్సరీ వేసుకుంటామండి దేనిలో అయినా. 1-2 టేస్ట్ ఉంటుంది, కొంచెం థిక్గా అవుతుంది గ్రేవీ అని. ఇవి కూడా మగ్గిపోయినాయండి. సాల్ట్ వేస్తున్నారు. బాగా చేస్తారండి మా అత్తయ్య హెడ్ మీట్.
చూడండి సాల్ట్ అయితే వేసేసారు. ఇది కదిపేసుకొని చూడండి పెప్పర్ పొడి వేశారండి. పెప్పర్ పొడి వేశారు, ధనియా జీరా పొడి వేశారు, మసాలా గరం మసాలా పౌడర్ అన్నీ వేసేస్తున్నారండి దాంట్లోనే. అది వేయకుండానే తలకాయ కూర వేయకుండానే వేసేస్తున్నారు చూడండి, ముందే వేస్తారు. వేసి ఒకసారి కదుపుకుంటారండి. చూడండి టేస్ట్ అయితే బాగుంటుందండి. గార్లిక్ కానీ పూరీలకు కానీ ఈ కర్రీ గ్రేవీ కానీ పెట్టుకుని తింటే బాగుంటుంది. కారం వేస్తున్నారు చూడండి అండి. కారం 3 స్పూన్స్ అయితే వేశారు. 2 రకాల కారాలు యూజ్ చేస్తారండి. ఒకటి మసాలా కారం అంటే దానిలో ధనియాలు, జీరా, ఎల్లుల్లిపాయ అన్నీ యూజ్ చేస్తారండి. ఒకటేం ప్లెయిన్ కారం, 2 యూజ్ చేస్తారండి. టేస్ట్ కోసం అలా చేస్తారండి. ఇది కసూరి మేతి వేస్తున్నారండి. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ మీ ఇష్టం. వేస్తే అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇది చాలామంది ఇష్టపడతారండి ఈ కర్రీ. మా ఇంట్లో అందరూ తింటారు. నేను మా హస్బెండ్ తక్కువ ఇష్టం. ఈరోజు మా వదిన వాళ్ళు కూడా వచ్చారండి. పెద్దలకు బియ్యం ఇస్తున్నామంటే మా వదిన వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు. ఓకే చూడండి వేసేస్తున్నారండి. కారం వేసిన తర్వాత కదిపేసి అదంతా వేసేస్తున్నారు. వేసి మంచిగా కలుపుకుందామండి. కలిపేసుకొని పెట్టుకుందాం. ఎక్కువసేపు ఏం కలపనవసరం లేదు. ఎక్కువసేపు ఏం పట్టదండి. కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి విజిల్స్ రావాలండి. 6-7 విజిల్స్ దాకా రావాలి. ఎందుకంటే కుక్ అవ్వాలి కదండి, మెత్తగా ఉండాలి, లేకపోతే తినలేరు దాన్ని. చూడండి బాగా కలుపుకుంటున్నా. ఈజీగానే ఉంటుందండి, అంత కష్టమైందని ఏం కాదు. కానీ ఒక్కొక్కళ్ళ చేతి మహత్యం. మా అత్తయ్య గారు అయితే బాగా చేస్తారు. ఒక్కసారి టేస్ట్ చేశాను, బాగుంది. బట్ కానీ అయినా తినబుద్ధి కాక తినను, అంతే, ఏం లేదు. చూడండి కాసేపు మూత పెట్టి వదిలేసాకండి వాటర్ పోసుకోవాలండి. కుక్ అవ్వడానికి కుక్కర్ పెట్టే ముందే వాటర్ పోసుకోవాలి. 1.5 లీటర్ దాకా పోసుకోవాలండి. పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టేసుకుంటే 5-6 విజిల్స్ దాకా రావాలండి. దాన్ని అట్లా వదిలేసేయాలి. కొత్తిమీర వేసుకున్నారండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపి పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఈరోజు ఒక పండగలాగానేనండి. మా చిక్కు బాబాయ్ అయితే మమ్మీ ఈరోజు పండగ అంట ఆడుకుంటున్నారు. వాళ్ళ అత్త వాళ్ళు ఉండడం వల్ల వంటింటిలో కూడా రాలేదు, వాళ్ళతోనే ఆడుకుంటున్నారు. కుక్కర్ అయితే పెట్టేశారండి. ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. చూడండి బబ్బీ చిక్కునండి. చూడండి ఫైనల్గా అయితే వంటలన్నీ అయిపోయినాయండి. పొట్టు మినపప్పుతో వేసానండి ఈరోజు గారెలు, పూరీలు, అలాగే చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై తర్వాత మటన్ కర్రీ గ్రేవీగా చేసామండి. మటన్ కర్రీ, ఇది మటన్ అండి. అలాగే హెడ్ మీట్ తలకాయ కూర, ఇది లాస్ట్కి వేసామండి. కుక్కర్లోనేగా త్వరగా అయిపోతుంది. స్వీట్